ఓహో టాకీస్ తెలుగు చిత్ర పరిశ్రమలో అంటే మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఈ థియేటర్స్ ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వారు మరి ఇటీవల గత 3-4 రోజుల నుండి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఇప్పటి వరకు మరి సినిమా నిర్మాతలు మరి ఎవరైతే ఉన్నారో ఈ మెగా డిస్ట్రిబ్యూటర్స్ మొత్తానికి నిర్మాతలు మరి గత ఒక 10 సంవత్సరాల కాలం నుండి వాళ్ళు థియేటర్లకు అద్దెలు చెల్లిస్తూ మరి సినిమాలు ఆడిస్తున్నారు. అంటే దాదాపు చాలా కాలం నుండి కూడా మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని దాదాపు 2000కు పైగా థియేటర్లను ఒక 10 మంది డిస్ట్రిబ్యూటర్సు వాళ్ళు మరి కొన్ని సంవత్సరాలకు గాను లీజుకు తీసుకొని సినిమాలు నడిపించుకుంటున్నారు. దానికి గాను థియేటర్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జిబిటర్స్కి అద్దె చెల్లిస్తున్నారు. కానీ ఇలా అద్దె తీసుకుంటున్న సినిమాలు థియేటర్లు నిర్వహించడం వల్ల మాకు పెద్దగా అంటే బెనిఫిట్స్ రావడం లేదు. కేవలం మీరు అద్దె చెల్లించి సినిమాలను ఆడించడం ద్వారా మాకు పెద్దగా బెనిఫిట్ రావడం లేదు. అద్దె కాకుండా అద్దెకు బదులుగా మీరు ఏవైతే సినిమాలు నిర్మిస్తున్నారో ఆ లాభాల్లో మాకు వాటాను ఇవ్వండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది ఆంధ్రాలో మరి గత 10-15 రోజుల కింద ఇది ఎక్కడో ఈస్ట్ గోదావరిలో అక్కడ ఉండే థియేటర్ ఎగ్జిబిటర్సు ఈ డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారట. తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి 60కి పైగా మరి ఎగ్జిబిటర్సు మరి ఈ ప్రతిపాదన పెడుతూ మరి హైదరాబాద్లో మరి దిల్ రాజు సురేష్ బాబుతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని వీళ్ళు డిమాండ్ చెప్పడం జరిగింది. మరి ఈ చర్చ జరుగుతుండగానే ఈ అంశం పైన మరి పవన్ కళ్యాణ్ పేచీ నుండి ప్రకటన రావడం, దానిపైన అక్కడ ఉండే మంత్రి సినిమాటోగ్రఫిక్ శాఖకు సంబంధించిన కూడా కందుల దుర్గేష్ ఈ అంశం పైన మాట్లాడటం, అదేవిధంగా ఏదైతే థియేటర్స్ ఉన్నాయో వాటి మీద ఒక విచారణ చేయాలని చెప్పేసి ఒక కొత్త అంశాన్ని తీసుకురావడం, అంటే ట్యాక్సెస్ విషయంలో కావచ్చు, థియేటర్లు ఎలా నిర్వహిస్తున్నారు కావచ్చు, అలా విక్రయించే ఫుడ్కు సంబంధించిన అంశాలు క్వాలిటీ ఉంటున్నాయా లేదా, రేట్స్ విషయం కావచ్చు, ఇట్లా మొత్తం మీద అయితే వాటి నిర్వహణకు సంబంధించి విచారణ చేపడతామనే ఒక వార్త బయటికి రావడంతో మొత్తం మీద ఎగ్జిబిటర్స్ అయితే వెనక్కి తగ్గడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జూన్ 12వ తారీఖున మరి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమలు చిత్రం విడుదలవుతుందనే సంగతి వారికి తెలియదట. తెలియకుండా వాళ్ళు మేము ఈ ప్రతిపాదన పెట్టామని మళ్ళీ వాళ్ళు వెనక్కి తగ్గడం జరిగింది. అయితే ఈ అంశం పైన మరి తాజాగా అల్లు అరవింద్ కూడా మాట్లాడడం జరిగింది. అల్లు అరవింద్ మాట్లాడుతూ మరి ఎప్పుడు ఈ సినిమా థియేటర్స్ సినిమాకు సంబంధించిన ఏవైనా వార్తలు వస్తే మరి మీడియాలో ఆ నలుగురు అని మాట్లాడుతూ ఉంటారు. ఆ నలుగురిలో నేను లేను. అసలు నాకు గతంలో 1500 థియేటర్లు ఉండేవి, ఇప్పుడు కేవలం నాకు 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయి. ఆ థియేటర్లు కూడా నేను ఆ రెన్యువల్ టైం ఏదైతే అయిపోతుందో మళ్ళీ మొత్తం వాటిని వదిలేసుకుంటాను. ఓన్లీ సినిమాలు మాత్రం నిర్మిస్తాను. నా పనే సినిమాలు నిర్మించడము. మరి ఎగ్జిబిటర్స్ కూడా మరి వెనక ముందు ఆలోచించకుండా మేము థియేటర్స్ ఆపేస్తాం అనే ఏదైతే వారి ఆలోచన అభిప్రాయాన్ని కూడా అల్లు అరవింద్ ఈ సందర్భంగా ఖండించడం జరిగింది. అదేవిధంగా మరి ఆయన కొన్ని అంశాలను కూడా దాటవేయడం జరిగింది. అంటే సినిమా థియేటర్స్లో పాప్కార్న్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఇతరత్ర ఎక్కువ మరి థియేటర్స్ అంటే ఎవరైతే థియేటర్స్ లీజు తీసుకున్నారో మరి ఆ క్యాంటీన్ కానీ పార్కింగ్ కానీ అన్ని వాటి మీద కూడా అనేక రకాలుగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఏవైతే ఆ తినుబండారాలు కూడా అంటే బయట రేట్తో పోలిస్తే డబల్ రేట్స్ ఉన్నాయి. మరి ఇట్లా దోపిడీ జరుగుతూ ఉందని చెప్పి మీడియా వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన దాటవేయడం జరిగింది.
వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ సినిమా నిర్మాతలు కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, థియేటర్స్ ఓనర్స్ కావచ్చు, ఎగ్జిబిటర్స్ కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, ఇక్కడ ప్రేక్షకుడు లేకుండా సినిమా అనేది లేదు. అసలు ప్రేక్షకులు చూస్తేనే కదా, లక్షల్లో ప్రేక్షకులు సినిమాలు చూస్తేనే సినిమా వాళ్ళకి ఆదాయం. మరి అలాంటి సగటు ప్రేక్షకుని గురించి కూడా ఈరోజు చిత్ర నిర్మాతలు, హీరోలు, ఎవరైతే ఎగ్జిబిటర్స్ అంటున్నారో, డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారో వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టికెట్ల రేటు విషయం కావచ్చు, పార్కింగ్ అంశం కావచ్చు, థియేటర్లో వీళ్ళు అమ్మే తినుబండారాలు, ఈ ఫుడ్ విషయం కావచ్చు, ఫుడ్ అండ్ బెవరేజెస్, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఇంకా అనేక రకాలుగా అమ్ముతూ ఉంటారు. దానిలో ఆ రేట్ల విషయం గురించి కూడా ఆలోచించాలి. ఒక సామాన్య ప్రేక్షకుడు సినిమాకి వెళ్ళాలంటే మరి 1000 రూపాయలు మరి ఖచ్చితంగా వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళ వ్యాపారాలే ముందుకెళ్ళాలి, మేమే బాగుపడాలి. వీరి మధ్యనే అంటే ఎగ్జిబిటర్సు, డిస్ట్రిబ్యూటర్సు, సినిమా ప్రొడ్యూసర్స్, హీరోలు అంటే వీళ్ళ వ్యాపారాల కోసమే ప్రభుత్వాలను సంప్రదించడం, వీళ్ళ వ్యాపారాలు బాగుండాలి, వాళ్ళ మధ్యలో వాళ్ళే ఈ ఫైటింగులు, ఒకరి అభిప్రాయాలు ఒకరు, ఇదంతా. కానీ సామాన్య ప్రేక్షకుడికి ఇక్కడ ఏం లాభం? ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఎగ్జిబిటర్స్ ఉంటున్నారో వాళ్ళు మాకు లాభాల్లో వాటా కావాలని అడుగుతున్నారు. మరి ప్రేక్షకుడి పరిస్థితి ఏంది? మరి ప్రేక్షకుని ఎవడు పట్టించుకోవాలి? మరి టికెట్ల రేట్ల సంగతి ఏంది? తగ్గించారా మరి టికెట్ల రేట్లు? అడ్డగోలుగా మరి ఈరోజు పాప్కార్న్ 200, 300 పెట్టి పాప్కార్న్ అమ్ముతున్నారు, పార్కింగ్ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ ఎట్లా? మరి ప్రేక్షకుల గురించి ఆలోచించారా? మీ వ్యాపారాలు మీరు మాత్రమే ఎదగాలి. సామాన్య ప్రేక్షకుడు చిన్న సినిమాల పరిస్థితి ఏంది? ప్రయోగాత్మక చిత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్ని పెద్ద చిత్రాలే వస్తున్నాయి. ఒక్కొక్క సినిమా 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు. మరి తమిళనాడు, కర్ణాటక, మరి కేరళలో చూడండి ఎంత అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. ప్రయోగాత్మక చిత్రాలు మన దగ్గర ఎందుకు రావడం లేదు? కొత్త వారిని ఎందుకు ప్రోత్సహించడం లేదు? ప్రయోగాత్మక చిత్రాలు ఎందుకు రావట్లేదు? ఇవన్నీ కూడా మరి ఈరోజు మాట్లాడుతున్న సినిమా నిర్మాతలు కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, ఇవన్నీ ఆలోచించాలి. ఇవన్నీ చక్కదిద్దిన తర్వాత మాకు వాటాలు కావాలి, లేదంటే మాకు పర్సంటేజ్లు కావాలి, ఈ అంశాల గురించి మాట్లాడుకోవాలి. మొత్తం మీద వీళ్ళు ఈ డిస్కషన్ అంతా అటు తిప్పి ఇటు తిప్పి వాళ్ళ వెల్ఫేర్ గురించి, వాళ్ళ ఆర్థిక లావాదేవీలు మెరుగుపరచుకోవడానికి తప్ప సామాన్య ప్రేక్షకులు మాత్రం పట్టించుకోరు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అవన్నీ సామాన్య సగటు ప్రేక్షకుని పక్కన నెట్టేసి వీళ్ళ వ్యాపారం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కొంత ఆలోచించాలని నా అభిప్రాయం. అదేవిధంగా సామాన్య ప్రేక్షకులు కూడా ఈరోజు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో కూడా మరి చాలామంది చిన్న నిర్మాతలు, కొత్తగా వస్తున్న మన న్యూ టాలెంట్ ఎవరైతుందో వాళ్ళు అందరూ కూడా ఈరోజు సినీ ఇండస్ట్రీ మీద వాళ్ళు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిపిస్తూ ఉన్నారు.